పక్కన ఉన్న చిత్రంలో ఈ చిత్రం చూడండి ఒకసారి. పక్కన ఉన్న చిత్రంలో y మరియు z కేంద్రాలు కలిగిన రెండు వృత్తాలు పాయింట్ A వద్ద బాహ్యంగా ఒకదానినొకటి తాకుతున్నాయి. ఈ యొక్క వృత్తములో సెంటర్ పాయింట్ y, ఈ ఒక వృత్తములో సెంటర్ పాయింట్ z. ఓకే, ఈ రెండు అర్థమయ్యాయి. పాయింట్ z, పాయింట్ నౌ అంటే ఇది R1 అంటే ఇది R2, అంతే కదా సార్, బాహ్యంగా ఉన్నాయి. ఓకే, అర్థమైంది. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. మరొక వృత్తము x కేంద్రంతో, ఇది కేంద్రం సార్, ఇది పెద్ద సర్కిల్కి సెంటర్, ఇది పెద్ద సర్కిల్కి సెంటర్, పెద్ద సర్కిల్కి సెంటర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే x నుంచి ఇక్కడి వరకు మొత్తము ఏమవుతుంది, క్యాపిటల్ R అవుతుంది. మొత్తం అక్కడి పైనుంచి కింద వరకు క్యాపిటల్ R అవుతుంది. ఇదే పాయింట్ సార్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు R1 అంటే ఇదే పాయింట్ R మైనస్ R1. సిమిలర్గా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత సార్, క్యాపిటల్ R. మొత్తం ఎంత సార్, క్యాపిటల్ R. కానీ రైట్ ఈ వాల్యూ ఎంత, R2 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, R మైనస్ R2. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం క్యాపిటల్ R, ఇదేమో R1 అంటే ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ ఇక్కడ వరకు R మైనస్ R1. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ R, ఇదేమో R1 అంటే ఇది క్యాపిటల్ R మైనస్ R1. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం క్యాపిటల్ R, ఇదేమో R2, ఇదేమో R మైనస్ R2. ఈ యొక్క భుజం ఏమవుతుంది, ఇది బాహ్యంగా తాకుతున్నాయి కాబట్టి R1 ప్లస్ R2. అంటే నాకు వచ్చిన త్రిభుజములో ఏవైతే పాయింట్లు ఉన్నాయో x కానీ, ఈ పాయింట్ ఏంటి y కానీ, z కానీ, yz ఏమవుతుంది R1 ప్లస్ R2, xy ఏమైంది R మైనస్ R1, xz ఏమైంది R మైనస్ R2. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్. నా 1 by 1 క్వశ్చన్ చదువుదాం. xy ఎంత, క్యాపిటల్ R మైనస్ R1, క్యాపిటల్ R మైనస్ R1 ఎంత 6. yz ఎంత, R1 ప్లస్ R2, R1 ప్లస్ R2 ఎంత 9. zx ఎంత, క్యాపిటల్ R మైనస్ R2 ఎంత ఇచ్చాడు 7. ఈ రెండింటిని కలిపితే R ప్లస్ R2R మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 అంటే 9 ఈక్వలెంట్ టు 6 ప్లస్ 7 13 అంటే క్యాపిటల్ R 11. క్యాపిటల్ R 11 అయినప్పుడు మనకేం కావాలి, స్మాల్ r1 స్మాల్ r2 కావాలి. మనకు రేడియస్లు ఏమేం కావాలి, R1 R2 11 పెడితే స్మాల్ r1 ఏమొస్తుంది 5, స్మాల్ r2 ఏమొస్తుంది 4. కొంచెము క్వశ్చన్ చూడంగానే భయపెట్టించేటట్టున్నది, కానీ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా మనకు 5 4 11 ఆన్సర్ వచ్చింది. 5 4 11. ఈ త్రిభుజము అందరికీ అర్థమైందా? ఇది నేను ఇక్కడ రాస్తున్నాను సార్. ఇదేమో YZ ఏమో R1 ప్లస్ R2, XY ఏమో R మైనస్ R1, XZ ఏమో R మైనస్ R2.